అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడికి ఎవరు రాలేదు ఇల్లు ఫోటో కొడతాం అదేది ఇంకోటి అంత చూడు మీటింగ్ వచ్చే ఏడాదని తెలియపరిచారు. అదొకటే కాదు, పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి అది గెలిచాక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనకాపల్లి వచ్చి దర్శనం చేసుకునే మేము ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమం చేస్తాం. ఈ నూకాలమ్మ వారి మీద నాకు పూర్తిగా భక్తి భావాలు ఉన్నాయి, వారిని పూర్తిగా నమ్ముతానని చెప్పి మరి చెప్పడం నిజంగా అనకాపల్లి ప్రజలకు ఒక గౌరవంగా, ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక గౌరవంగా అనిపించింది. అదొకటే కాదు, ఈరోజు యువతరానికి దశ దిశ నిర్దేశించగలిగే ఒక మంచి నాయకుడిగా, నిస్వార్థ జీవిగా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర యువతకు మార్గదర్శిగా ఉండాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రజా ప్రస్తావన ఏ రకంగా ప్రారంభించారో త్యాగాలతో, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా అదే స్ఫూర్తితో చేస్తాం. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణ జరగకుండా కార్యక్రమాలు కానీ, ఇక్కడ పార్లమెంటు స్థానాన్ని కూడా బీజేపీకి ఇవ్వడానికి ముఖ్య కారణం కూడా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, అనకాపల్లి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని, పారిశ్రామిక ఓడల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో షుగర్ ఫ్యాక్టరీ లాంటివి, అవి ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా అక్కడ రైతులకి చక్కెర, షుగర్, చెరుకు పండించే రైతులకి మంచి భవిష్యత్తు చూపించాలని, అదేవిధంగా ఇక్కడున్న రైతాంగానికి, ప్రజలకి ఆర్ఈసిఎస్ కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా నడిచినప్పుడు ఏ రకంగా మంచి సేవలు జరిగాయో అది అభివృద్ధి పరుస్తామనేసి తెలియపరచడం. అక్కడేమో మెగా లేఅవుట్ ఏదైతే రైతులు 15 సంవత్సరాల దిగున లేఅవుట్ కంటే భూములు ఇచ్చారో ఇప్పటికీ కూడా లేఅవుట్ పూర్తి చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 సంవత్సరంలోనే అవన్నీ పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని వారు మాట ఇవ్వడం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయాలని, అన్ని రకాలుగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో డంపింగ్ యార్డ్ విషయంలో కానీ అది అధునాతనమైనటువంటి డంపింగ్ యార్డ్ని ట్రీట్మెంట్ యార్డ్గా మార్పు చేయాలనేటువంటి ఆలోచనతో వారు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పి ఆ రకంగా చేస్తానని తెలియపరిచారు. ఇటువంటి ఏవైతే సమస్యలకి పరిష్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.